ఎలక్షన్లు జరిపించాలనేటువంటి నిశ్చయంతో ఎలక్షన్ కమిషనరు పట్టుదలతో ఉన్నాడు. ఆయనకి జగన్మోహన్ రెడ్డికి ఒక రకమైనటువంటి యుద్ధం జరుగుతూ ఉంది. ఆ యుద్ధంలో ఎలక్షన్ జరగడానికి అవకాశం ఎక్కువ ఉంది. కాబట్టి ఈరోజు రాష్ట్ర సీనియర్ నాయకులు, పార్టీ అధ్యక్షులు, గతంలో పనిచేసినటువంటి వార్డు మెంబర్లు అందరూ రేపు మీ గ్రామాల్లో మీటింగ్ చేసుకుని ప్రతి వారు మంచి అభ్యర్థి అని అంటున్నారు. మంచి అనే పదానికి అర్థం లేదు అని మీ అందరం ఆ వ్యక్తిని మీరందరూ కూడా ఏకతాటి మీద సూచించి దాని తరువాత ఏ రిజర్వేషన్ ప్రకారం ఏ వార్డులో ఏ క్యాస్ట్, బీసీయా, ఓసీయా, మహిళ అనేది ఓటర్ లిస్ట్ పట్టుకుని వాళ్ళల్లో జనములో ఎక్కువ కలిగినటువంటి వాడు, కొద్దిగా మాటకారులైనటువంటి వాడు, కుటుంబాలు ఎక్కువ కలిగినటువంటి వాళ్ళని ఎవరైతే గెలుపుకున్నారని మనం భావిస్తామో అటువంటి వారిని అవకాశం కల్పించి ప్రెసిడెంట్ కూడా గెలుపును సునాయాసంగా నెగ్గించుకురావడానికి ప్రతి ఒక్క కార్యకర్త, నాయకుడు మరి రేపు 5వ తారీఖున ఈ టయానికి చాలా మంది అభ్యర్థులు గెలిచి మళ్ళీ ఇదే ప్రదేశానికి వచ్చేటువంటి పరిస్థితిని కలగజేయాలని చెప్పి కోరుకుంటా ఉన్నాం. నాయకులారా, కార్యకర్తలారా, మీరు కష్టపడ్డారు, నేను కష్టపడ్డాను మీతో పాటు. ఏమన్నా మాట్లాడితే నోటు దొరక కొద్దీ మిమ్మల్ని ఏమన్నా మాటలతో బాధ పెట్టారేమో తప్ప వ్యక్తిగతంగా మిమ్మల్ని ఎవరిని కూడా ఏ రోజున ఇబ్బంది పెట్టడానికి గతంలో ప్రయత్నం చేయలేదు. కానీ మనం ఓటమి తర్వాత అనేక రకాలైనటువంటి మాటలు, అనేక రకాలైనటువంటి ఆలోచనలు, అన్ని విధాలుగా కూడా మన్ని అవమానపరచడానికి, కించపరచడానికి మనలో మనోళ్లే కొంతమంది ఆడు వల్ల పోయిందని ఈడు వల్ల పోయిందని ఆడు, ఈడిద్దరు కాకపోతే నా వల్ల పోయిందని, మేము ముగ్గురు కాకపోతే చంద్రబాబు వల్ల పోయిందని, ఆ ముగ్గురు కాకపోతే ఆడొక అవకాశం ఇవ్వమన్నాడని, అది కాకపోతే మిషన్ మోసం చేసిందని, ఇలా రకరకాల ఆలోచనలతో మీరున్నారు. ఇది ఏదైనా జరుగుంటే ఆఖరి 2 తప్ప మొదట 3 కానే కాదు. మీరు నమ్మండి, నేను పూర్తిగా నమ్ముతున్నానని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తాను. మొదట 3 నేను చెప్తే ఇవేవి కావు. ఒకడు మోసం చేయరా. ప్రజలు ఉంటారు, కొంతమంది ఇటుంటారు, కొంతమంది అటుంటారు. నియోజకవర్గంలో ఈ కాదు వాళ్ళు గెలిచారనేపటికి ఇదేంట్రా ఎట్ట గెలిచాడని తెల్లమొఖం వేసుకుని చూసినటువంటి వ్యక్తుల్ని చాలా మందిని చూశాను నేను. అమాయకంగా ఏంట్రా ఎట్ట అయిపోయింది, ఇలా జరిగింది ఏంట్రా అని మీరు నమ్మద్దు. అనేక రకాల కుట్రలకి, మోసాలకి మనం బలయ్యాం. ఆ బలైన పాపానికి వాళ్ళ కర్మ అనుభవిస్తున్నాం అంతే తప్ప మరొకటి కాదు. మీ ఎవరి యొక్క ప్రయత్న రూపం కాదు, మీరెవరు కష్టపడక కాదు. ఇప్పుడేమి మనుషులతో మోసం చేయడానికి ఈ చవటానికి అవకాశం లేదు. తప్పనిసరిగా వాళ్ళకంటే ఒక పంచాయతీ అయినా సరే ఎక్కువ పట్టవలసినటువంటి అవసరం ఉంది. కొల్లేరు వాళ్ళు, వలస పక్షుల వాళ్ళు అందరికీ కూడా భయభ్రాంతులకు గురవుతూ ఉంటారు. వాళ్ళు పోటీ చేసినా చేయకపోయినా వాళ్ళని మీరు ఎవరు కూడా ఇబ్బంది పెట్టవద్దు, వాళ్ళ ఊసు తీయవద్దు. చేస్తే సంతోషం, చేయకపోయినా కొల్లేటి వాళ్ళు సంతోషమే. ఎందుకనంటే వాళ్ళకు ఉండే ఇబ్బందులను అడ్డం పెట్టుకుని వాళ్ళ మీద ఏ రకమైనటువంటి వీళ్ళు రాజకీయంగా వీళ్ళ అధికారాన్ని ఉపయోగించి వాళ్ళ జీవితాలతో చెలగాటమాడుతున్నారో కూడా మనందరం కూడా గమనిస్తూ ఉన్నాం. మీరు ఎవరు కూడా ఈ కేసులకు కానీ వీటికి కానీ దేనికి కూడా మీరు అనేక ఇబ్బందులు చిన్న చెంటుకుంటా ఉంటే కూడా ఏదైనా ఇండికేషన్ ఉంటే దాన్ని లాక్కుందామని, దాన్ని ఇళ్లస్థలాలుగా మార్చేద్దామని, మన వాడెవడైనా కొద్దిగా పచ్చగా ఉంటే ఆయన ఏ రకంగా పాడు చేద్దామా అని, కొద్దిగా గట్టిగా మాట్లాడుతున్నాడు అంటే ఎస్సీ ఎస్టీ కేసు పెట్టండిరా, తోయండిరా బొక్కలో అంటమే తప్ప
ఇదేమిటి, అసలు ఎస్సీ ఎస్టీ కేసు ఎందుకు పెట్టాలి, ఏ విధమైనటువంటి భాష ఉపయోగిస్తే ఆ కేసు వస్తుందో కూడా ఆ ఎస్సీ ఎస్టీల్ని కించపరుచుకునే విధంగా వీళ్ళ యొక్క చట్టాన్ని దుర్వినియోగం చేస్తున్నారు సోదరులారని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. మీకు తెలుసు, నా మీద 13 ఎస్సీ ఎస్టీ కేసులు పెట్టారు. ఈ ముండలో, ఈ చౌటాగాళ్ళు, ఈ దద్దములో దమ్ముంటే నువ్వు ఇన్ని కోట్లు తినేసావు, ఇదిగో ఈ రకమైనటువంటి అక్రమం చేసావు, ఇదిగో ఇంత భూమి నువ్వు కొన్నావు, లేదంటే ఇన్ని స్థలాలు కొన్నావు, ఈ ఫ్యాక్టరీ కట్టావు, ఇదిగో నీ బ్యాంకులో ఇంత డబ్బు ఉంది అని దమ్ముంటే బయటకు తీయండి జగన్మోహన్ రెడ్డి. అంతేకాని నువ్వు అనవసరమైనటువంటి ఎస్సీ ఎస్టీ కేసులు, నువ్వేదో చట్టం నీ చేతిలో ఉంది కదా అని నువ్వు ఆడితే పోలీసులు ఆడుతున్నారు కదా నువ్వు ఆడమంటే అని ఆ ఆటలో మమ్మల్ని కొన్ని రోజులు ప్రజలకు దూరం చేసేవేమో మా కుటుంబ సభ్యులకు తప్ప మా జీవితాన్ని నువ్వు దూరం చేయగలవా అని సందర్భంగా మేము అడుగుతా ఉన్నాం. మీరు గుర్తు తెచ్చుకోండి, మనము పెట్టినటువంటి అన్ని కేసులు కూడా అసలు అప్పని వీళ్ళు అయితే ఎవడో తెలియదు. మీకు తెలుసు, పెద్దపాడు మండలం కానించే వస్తున్నా ఆమె కడిమికొండలో ఆమె ఏదో మాట్లాడి ఎక్కడికో పారిపోయింది. ఆ రోజు ఎంపీపీని మరి వీళ్ళు అనిల్ అనేది ఏంటన్నా మాట్లాడింది తప్పు కాదని కూడా మందలించారు. నేను ఆ రోజునే కేసు పెట్టి ఆమెను బొక్కలో పడతామన్నా అంటే జాలేసి ఆడపిల్ల మీద కేసు పెడతామా, ఆమెను ఇబ్బంది పెడతామా, పానేయండి అని చెప్పి నన్ను సముదాయించి పెట్టించిన కేసులు కూడా వ్యక్తులుగా మేము ఇచ్చిన పెద్ద మనుషులు వీళ్ళందరూ. ఆఖరికి అదే కేసులో ఆమె నేను వెళ్ళాను, ఆమె వెళ్ళకోకుండా బెయిల్ తెచ్చుకుంది. అదేవిధంగా మీరు చూస్తే పెనుగడవాడు ఎవడో చూడని కూడా చూడాల నేను, వాడో కేసు పెట్టాడు. జగన్నాథపురంలో ఇద్దరు సౌటాగాడి భూమిని లాక్కున్నానట. ఇప్పుడు కూడా దమ్ముంటే చెప్తున్నా, నీ భూమి అని తెలిస్తే నువ్వు సర్వే చేయించుకుని ఇది ఆడిది అంటే ఇచ్చేస్తాను రా, తీసుకోండి రా అని చెప్తున్నాను. మామూలుగా జీడి తోట కాపు వచ్చింది, ఒక 2 ఎకరాలు ఎవడో రాత్రిపూట మొన్న ఎప్పుడు దున్నాడు అక్కడ, తీసేసుకోమంటున్నా. ఇప్పుడు కూడా నాకు అక్కర్లా, నా భూమి అయితేనే నేను సాల్వ్ చేస్తానంటున్నా. ఇలాంటి దుర్మార్గమైనటువంటి ఆలోచనలు. ఇంకొకటి ఎవడు సోహార్పాడు అమ్మాయి, ఆమె ఏదో పెదవేగుల భూమి ఉందంట, దాని భూమి ఏదో నేనేదో ఆక్రమించానట. మరి మీ ఊరు అమ్మాయి కదండి, ఆ అమ్మాయి ఒక ఎస్సీ ఎస్టీ కేసు. ఇంకో కేసు ఏంటో తెలుసా, ఇంకో కేసు అక్కడ ఎస్సీలకు పదవులు ఎందుకు రాని నేను అన్నానంట. పదవులు మాకు కొట్లాట్ల మీకు ఎందుకు రాని నేనంటే దాన్ని తిరగేసి మీడియాలో పెట్టి రకరకాలుగా పెట్టి ఇష్యూ చేశారు. అదొక కేసు అట. ఇలాంటి చవటా కేసులు తప్ప ఏదైనా దమ్ము ధైర్యం ఉన్న కేసు ఒక్కటైనా నాకు శిక్ష పడే కేసు పెట్టగలిగారా అని అడుగుతున్నాను నేను. ఇలాంటి కేసులకి భయపడటం కాదు, మీరు వాళ్ళు ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎవరైతే కొద్దిగా ధైర్యంగా అంత ముందున్నారో వాళ్ళని అడ్డుకోవడానికి నన్ను లోనబెట్టి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలని, మాజీ ఎమ్మెల్యేలని, మాజీ మంత్రుల్ని భయపెట్టడానికి, చేపలు పట్టడానికి కనుక గేలానికి ఎలా వేస్తారో ఆ రకంగా మిమ్మల్ని నన్ను చూపించి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పచ్చ చక్కా వాళ్ళందరూ కూడా భయం కలగాలనే ఉద్దేశంతో చేసినటువంటి చవటా పని అని చెప్పి వాళ్ళు చేసింది ఈ సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నాను. కోడే శివప్రసాద్ గారు ఆయన్ని కూడా అదేవిధంగా హింసపెట్టి ఆయనగా చనిపోయే విధంగా ప్రేరేపించి మరి రాజకీయ హత్య చేశారు అని చెప్పి కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాం. ముఖ్యంగా సోదరులారా, నాయకులారా, ఇవాళ మన యువ నాయకుడు లోకేష్ బాబు గారి యొక్క పుట్టినరోజు శుభాకాంక్షలు మన ద్వారా, మన నియోజకవర్గం ద్వారా మన ఆయనకు తెలియజేస్తూ, మరి ముఖ్యంగా ఈ యొక్క యువతంతా కూడా ఇంకా రాబోయే రోజుల్లో స్ఫూర్తిగా పనిచేయాలి. ఈ రోజున అలాంటి ఎల్ఈడి లైట్లు వెలుగుతున్నాయంటే లోకేష్ బాబు గారి యొక్క కృషి. రాష్ట్రంలో మారుమూల ప్రాంతంలో కూడా ఎన్ని విలేజ్ల్లో స్తంభాలు ఉన్నాయో అన్ని స్తంభాలకి కూడా ఒకే దమ్మున లైట్లు లేపించినటువంటి ఘనత మన యువ నాయకుడు లోకేష్ బాబుని. ఈ విషయాలన్నీ కూడా ప్రజలకు పూర్తిగా అవగాహన కూడా రాకముందే మనం ఓటమికి పాలవడం జరిగింది. వేసినటువంటి లైట్లని రిపేర్ చేసేవాడు లేడు. ఈ రోజున మనము ఏదైతే చెత్తతో మరి
వర్మీ కంపోస్ట్ లాంటిది తయారు చేసి గ్రామాలు పరిశుభ్రంగా కాపాడుతామంటే ఈ రోజున అవన్నీ కూడా ఊరు బయట మరి అసాంఘిక కార్యక్రమాల్ని చేసుకుంటానికి ఒక అడ్డాలుగా మార్చినటువంటి ప్రభుత్వం ఈ ప్రభుత్వం. నాడు నేడు అంటున్నాడు. నాడేంటో నేడేంటో జగన్మోహన్ రెడ్డి ఏసీ రూమ్ లో కూర్చుని నాడు నేడు కార్యక్రమాన్ని ఆవిష్కరించడం కాదు, ప్రజాక్షేత్రంలోకి వచ్చి నాడేంటో నేడేంటో చెప్పాలి. నిన్న కాక మొన్న ఎక్కడెక్కడో తిరిగి తిరిగి వచ్చి ఏదో ఏమంటావు ఏదో తక్కితే ఏదో అయినట్టుగా ఒక ఎమ్మెల్యే పదవి వస్తేనే ఏదో వచ్చినట్టుగా జబ్బలు తెచ్చుకుంటున్నారు చాలా మంది వ్యక్తులు. అదేదో శాశ్వతం అనుకున్నట్లుగా. మనం చేసిన 10 ఏళ్లలో ఏమీ లేదట. ఏ గ్రామానికైనా వెళదాం. ఈ నియోజకవర్గంలో నేను చేసిన దాంట్లో 20 పైసలు నీకు 2 ఏళ్ళు పూర్తయింది. నువ్వు 20 పైసలు చేస్తే నేను నీకు హ్యాండ్స్ అప్ అని చెప్పి ఇలా చెప్పొచ్చాను. స్వామర్పాడు నుండి వేగవరం దాకా గోపనపాలెం దాకా డబుల్ రోడ్ వేద్దామని ప్లాన్ చేశారు. స్వామర్పాడు చివరి దాకా నేనున్నప్పుడే టెండర్లు అయిపోయి రోడ్డు పని మొదలెట్టారు. ఇంకా 2 కిలోమీటర్లు 3 కిలోమీటర్లు మిగిలింది. అవి రోడ్డు బద్దలైపోయింది. ఆ బద్దలైపోయిన దాంట్లో ఈ చవటాలు కనీసం డస్ట్ మెట్టలు వేసి తారేసి బెజ్జాలు పోడ్చలేక మట్టి మట్టి గ్రాములు పోస్తున్నటువంటి ఈ చవటాలు అభివృద్ధి గురించి మాట్లాడే కనీస హక్కు మీకుందా అని నేను అడుగుతున్నాను. నేను 3000 కుటుంబాలకి నా ఎస్సీ సోదరులకి వాళ్ళ కుటుంబాలు నిలబట్టాలని చెప్పి గేదెలు ఇస్తే ఉన్నటువంటి 40,000 కుటుంబాల్లో 3,000 మందే వీడికి కావాలా, మిగిలిన మేము అక్కర్లేదా అని మీరు రాజకీయ దుర్బుద్ధి పెట్టుకుని నన్ను ఓడించారే తప్ప ఒక్క గేదెనన్నా ఈ చవటాగాడు ఇవ్వగలిగాడా ఈ 2 సంవత్సరాలు అని అడుగుతున్నా. నేను ఇస్తే మీరేమనుకున్నారంటే వాడికి ఏదో ఎమ్మెల్యే చుట్టమని వాడికి ఇచ్చాడా, నాకు ఇవ్వలేదని. వీడి గేదెను పెంచడం, పెంచేవాడికి ఇస్తే ఈడేడ్చాడు పక్కింటి వాడు తెచ్చింది, ఆ పక్కింటి వాడు వేసాడు, ఆ పక్క వాడు ఏడ్చాడు. ఈడేసి ఆడేసి రాజుగారికి అందరూ నీళ్లే పోసారు. మీకు అర్థమైందా? నేను చంద్రబాబు గారు కూడా 3,000 గేదెలు ఆయన కాన్స్టిట్యూన్సీలో ఇవ్వరా. అక్కడ మిగిలిపోయి వెళ్ళినప్పుడన్నా నాకు గేదెలు పిచ్చా, గొర్రెలు పిచ్చా, కోళ్ళు పిచ్చ ఉన్నాయి. అవి ఎక్కడున్నా కొట్టుకొచ్చి మనవాడికి కదా అని నేనేదో ఇప్పుడు గంధాన్ని శుభకార్యానికి ఆడపిల్లకి మెడ కింద ఇట్లా రాస్తారు, ఇలా అంతేనా? నేనేంటి ఒళ్ళంతా పూసాను, తప్పు నాది కదా, నీకేంట్రా అవసరం అంతా? అందరూ చేసినట్టు చేయకోకుండా ఎగస్ట్రా కోట వేస్తే ఆయన కూడా డబుల్ కోట వేసాడు. మీకు అర్థమవుతుందా? ఆ దెబ్బకు పడింది తప్ప పెట్ట ఊరికిన ఏం పడలా. ఇంకొకటి చెప్తున్నా, ఇంకొక తప్పు జరిగింది. నా తప్పును ఒప్పుకునేటువంటి సమయం ఇది. మీ అందరి ముందు నేను ఒప్పుకుని ఉంటే ఏదో ఒక రోజు మనకి టైం వస్తే ఆ కుటుంబాలను న్యాయం చేయాలి. 1,200 ఇళ్ళు నేను 2014లో గెలిచిన తర్వాత మీ అందరికీ కూడా తెలిసి ఈ విషయాలు గ్రామ స్థాయిలో ఉన్న నాయకులు, నియోజకవర్గంలో మండల స్థాయిలో ఉన్న నాయకులకి, చైర్మన్కి, ప్రతి ఒక్క కార్యకర్తకి కూడా తెలిసినటువంటి విషయం ఇది. 1,25,000 ఇస్తాము ఇంటికి అని 6 నెలల తర్వాత చెప్పారు. ముందు చెప్పలా. సర్లే 1,25,000 వస్తాయి కదా, ఒక్కొక్కడు ఒక కార్డు ఉంటే ఒక ఇల్లు, మీ బంధువులు ఉంటే 2వ కార్డు తెచ్చుకుంటారా, 2 కార్డులకి 2,50,000 ఇస్తాము, చక్కగా గట్టిగా కట్టుకోండి అని మన కార్యకర్తల్ని మనం ఉత్సాహపరిచాం. నా తప్పు కాదు, నేను చెప్పాను, లీడర్ చెప్పాను. ఆయన 1 నెల అయింది, 2 నెలలు అయింది, 4 నెలలు అయింది, 6 నెలలు అయినా ఇళ్ల విషయం మాట్లాడతలా, ఏ విషయం చెప్తలా. వీళ్ళేంటి, మనమే గెలిచాం, మన ఎమ్మెల్యే, మన మంత్రి, మన ముఖ్యమంత్రి, మనమే కదా కింద నుంచి పైదాకా ఉన్నాం. పాల కేంద్రం కాడి నుంచి పార్లమెంట్ దాకా తెలుగుదేశం తప్ప ఎవడూ లేడు కన్నయ్య గారు. ఇవాళ ఏదో ఈ పనిమాలి చవటాగా ఎగిరి పడుతున్నారు తప్ప ఆ రోజున పాల కేంద్రం కాడి నుంచి పార్లమెంట్ దాకా కూడా మనమే ఉన్నాం. మీరు గుర్తుపెట్టుకోండి. అలాంటి సందర్భంలో మనం ఇచ్చినటువంటి వీళ్ళకి
నీ దగ్గర ఎన్ని ఉన్నాయి అన్నాడు. ఫర్ ఎగ్జాంపుల్, నేనైతే శాసనసభ సభ్యుల సమావేశం అని చెప్పి ముఖ్యమంత్రి ఓన్లీ శాసనసభ్యులే ఉంటారు, ఇంకా వేరే వాళ్ళు ఉండరు. శాసనసభ పక్ష సమావేశం అని ఒక సమావేశం జరుగుతుంది అసెంబ్లీ జరిగేటప్పుడు. ఆ సమావేశంలో నాతో పాటు గెలిచినటువంటి కొంతమంది ఎమ్మెల్యేలు ఈ ఇళ్ల విషయం ఎత్తుకొచ్చారు. 1,00,000 పాతికల్లా 1,00,000 అన్నారు, 90,000 అన్నారు, 80,000 అన్నారు. ఇది ప్రతి సమావేశాలను ఇది ఒక సొరకంగా మిగిలిపోయింది మాకు. ఇక్కడికి వస్తేనేమో వీడి బిల్లు అంటారు, అక్కడికి వెళ్తేనేమో అసలు మిమ్మల్ని ఇల్లు ఎవరు కట్టుకోమంటే కట్టుకున్నారు అని ముఖ్యమంత్రి గారే ఎదురు ప్రశ్న మమ్మల్ని వేస్తున్నాడు. మేము అప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో మేమే కట్టుకోమన్నామని చెప్పాం. నేనైతే ఆ మాట చెప్పి నేను డబ్బులు తినలేదు, కానీ నాతో పాటు పనిచేసినటువంటి చాలా మంది ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రి గారు కళ్ళెర చేసి ఆగ్రహానికి గురయ్యారు. ఇంకా వాళ్ళు చెప్పినా అదే పరిస్థితి ఉంది, మన మీద అయితే మనం ఇంకా లోకు కదా, ఇంకా మూడో కాలం మీదకి వస్తాడని ఇంకా నేను నోరు మూసి కూర్చున్నా. ఎట్లారా అని మంత్రం పడతా ఉండేవాడు. ఆ 1,200 ఇళ్ళు మన ఓటమికి కూడా కొంత దోహదం చేసినాయి అనే విషయాన్ని నేను అంగీకరిస్తున్నా. అది వాళ్ళ తప్పు కాదు, మీ తప్పు కాదు. ప్రభుత్వ నిర్ణయాన్ని మనము అర్థం చేసుకోలేకపోవటం, మన ప్రజల యొక్క ఎవరైతే మన ఎమ్మెల్యే చేశారో, మనకి అధికారాన్ని ఇచ్చారో వాళ్ళ యొక్క భావాల్ని నేను ముఖ్యమంత్రికి చేరవేసే విషయంలో జరిగినటువంటి లోపం. అంటే నా పోటీ జాగ్రత్తకి వెళితే ఏమైందో నేను చెప్పా, నేను వెళ్ళినా అదే అవుతుంది. నేను లేచి మాట్లాడిన ఇట్లా మైక్ తీసుకుని. కానీ అలాంటి పరిస్థితుల్లో ఆ 1,200 కుటుంబాలకి రేపో మాపో నామినేషన్ అనగా ఇంటికి 65,000 ఇచ్చాడు. ఇవ్వగా అవి రూపాయి కొట్టారు. అవి కూడా పడలా, రూపాయి వెళ్ళేశారు. ఈ అకౌంట్ మీద కాదా చూసుకోండి రాని. ఈడు రూపాయి వేసాడు, ఈ ఆగిపోతే ఆడొచ్చి 5 ఇస్తానంటున్నాడు. ఇప్పుడు ఆగింది వడ్డీ కూడా అంత పెరిగిపోయి 5 పని ఉద్యోగాలని ఎవరికైనా పెడతానంటే ఆశ ఉంటుంది కదా. అందులో ఒక్క అవకాశం అన్నాడు ఆడు. ఒక్క అవకాశం ఎంత ప్రమాదకారో ప్రజలకు అర్థమైంది నేటికి. నా పోట్లేండి. అలాంటి పరిస్థితుల్లో కూడా కొన్ని గ్రామాల్లో మనకి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి ఏర్పడింది. నేనైతే పూర్తిగా నమ్ముతున్నా, ఇప్పటికి కూడా ప్రజల్లో మనం ఓడిపోలేదు. మన ఓటమి మోసమే అని చెప్పి నేను ఈ రోజు కూడా నమ్ముతున్నా, అదే విశ్వాసంతో పనిచేస్తున్నా. మనము ఎన్ని విధాల సాయి శక్తుల ఈ నియోజకవర్గం యొక్క అభివృద్ధి కృషి చేశాం. బాగా గుర్తుపెట్టుకోవాలి, సోమవారపాడు నుంచి గోపనపాలెం దాకా రోడ్డు వేయలేకపోయారు. అవునా కాదా? మనకి అక్కడ 7వ మైల్లో రోడ్డు, ఆ రోడ్డుని ఏమంటారంటే జానంపేట నుంచి 7వ మైల్ దాకా ఒకే రోడ్డుని, కానీ అనేక రకాల రోడ్లు కలుస్తాయి, మన ఇడిపోతాయి తప్ప రోడ్డు మాత్రం ఒకటే పేరు ఒకటేది. అది పంచాయతీరాజ్లో ఉంటే ఆ రోడ్డు పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్లో ఉంది. అంటే జిల్లా పరిషత్తే దాన్ని పోయాలి. జిల్లా పరిషత్కి ఆదాయం తగ్గిపోయి డబ్బులు లేకపోయిన పరిస్థితుల్లో ఈ రోడ్డు పోయిన వీళ్ళ వల్ల కాదు అని చెప్పి R&B రోడ్స్ అండ్ బిల్డింగ్స్ దాంట్లోనికి ఆ రోడ్ని నేను మార్చి దానికి జానంపేట నుంచి గార్లమడుగు దాకా ఒక ముక్క, గార్లమడుగు నుండి 7వ మైల్ దాకా ఒక ముక్క, 2 ముక్కల కింద 8 కోట్ల రూపాయల డబ్బులు శాంక్షన్ చేసి టెండర్ పిలిచి టెండర్ కంప్లీట్ అయిపోయి మరి పనిచేసే టైంలో నేను ఓడిపోవడం జరిగింది. ఈ చవటాగాళ్ళు ఆ రోడ్డుని అట్లాగే వదిలేశారు తప్ప ఇవాళకి ఆ రోడ్డు
ఏమైందో వీళ్ళకి తెలుసా నేను అడుగుతున్నా. చెప్తాను, వస్తా నీ కోవల దగ్గరికి. నాదే ఎక్కువ పోయింది మండలం ఓట్లు పెదవేగి గురించి వచ్చిన తర్వాత అప్పుడు నీ దగ్గరికి వస్తా. మీ అందరికన్నా పెదవేగి ఎప్పుడులాగా ఉండుంటే మళ్ళీ నేను ఎమ్మెల్యేగానే ఉండేవాడిని. ఎక్కువ పోయింది కూడా అదే, మొన్న కూడా అది పోయింది.